వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. రేపు ఉదయానికి వాయువ్య దిశగా పయనించి పూరికి దగ్గరలోని తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్త ఈ ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలాగే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రమంతా ఇప్పుడు ఒక అలర్ట్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో చూస్తున్నాము. అలలు ఉధృతి ఎగసిపడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు విశాఖ కలెక్టరేట్లో దీని మీద హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే పరిస్థితిలో కూడా జిల్లా అధికారులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా పూరికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే గోపాల్పూర్కు తూర్పున 130 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పారాదీప్కి నైరుతి దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా 230 కిలోమీటర్ల దూరంతో ఇది కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశాలలో పలు చోట్ల తీవ్రంగా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇప్పటికే భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో కూడా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో కోకనూరులో 27 సెంటీమీటర్లు, పోలవరంలో 27 సెంటీమీటర్లు, చింతలపూడిలో 18 సెంటీమీటర్లు, పూసపాటిరేగలో 16 సెంటీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 13 సెంటీమీటర్లు, కొయ్యలగూడెంలో 12 సెంటీమీటర్లు, రణస్థలంలో 11 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఇది రేపు ఉదయానికి వాయువ్య దిశగా పయనించి పూరి వద్ద వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలు రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితిని జిల్లా యంత్రాంగం సమీక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBCN టీవీ, విశాఖపట్నం.